ముగ్గురు ఆడపిల్లల తండ్రి. అప్పట్లో లోకం ఆయన్ని చూసి జాలిపడింది. కానీ ఆయన మాత్రం మమ్మల్ని చూసి గర్వపడ్డాడు. తనకున్న చిటికెడు జీతంతో మమ్మల్ని గొప్పగా చదివించి మా కోసం ఆస్తులు సంపాదించి ఇచ్చారు. కానీ ఈరోజు ఆ ముగ్గురిలో ఒక్క కూతురిగా అదే తండ్రి ఇచ్చిన ఆస్తులను అమ్మేసి నా పిల్లల ఫీజుల్ని కట్టాల్సి వస్తుంది. నాన్న చదివిస్తే ఆస్తులు పెరిగాయి. నేను చదివిస్తుంటే ఆస్తులు కరుగుతున్నాయి. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఈరోజు మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అనే కంటే నా లైఫ్ స్టోరీ చెప్తాను. వినండి. రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. పిల్లలు చాలా త్వరగా పెద్దగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మా బాబు అప్పుడే ఎల్‌కేజీ నుంచి యూకేజీకి అయితే వచ్చేసాడు. కానీ మనప్పుడు స్కూల్ తెరిచారంటే చాలు ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉండేది. కొత్త పుస్తకాల వాసన, కొత్త పెన్సిల్స్, ఇంకా వాటన్నింటికంటే ముఖ్యంగా బుక్స్‌కి కవర్స్ వేయడం. ఈరోజు నా బాబు బుక్స్‌కి నేను కవర్స్ వేస్తుంటే కాలం వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అప్పట్లో మా నాన్న మమ్మల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని ప్రతి బుక్‌కి ఎంతో ఓపికగా కవర్స్ వేసి ముత్యాల్లాగా నేమ్స్ అయితే రాసేవారు. మా నాన్నకి మేము ముగ్గురం ఆడపిల్లలం. ఆ రోజుల్లో ముగ్గురు ఆడపిల్లల చదువు అంటే లోకం రకరకాలుగా మాట్లాడేది. కానీ మా నాన్న మాత్రం ఒక్కటే అనేవారు, నా పిల్లలు ఎవ్వరి ముందు కూడా చేయి చాచొద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని. మా నాన్న ఒక సామాన్యమైన ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతం చాలా తక్కువ. కానీ ఆయన ఆశలు మాత్రం చాలా పెద్దవి. పెద్దమ్మాయిని టీచర్ చేయాలి, రెండో అమ్మాయిని డాక్టర్ చేయాలి, మూడో అమ్మాయిని ఇంజనీర్‌ని చేయాలి అనే ఆశే ఆయన్ని నడిపించేది. ముగ్గురు ఆడపిల్లల్ని చదివించడానికి మా నాన్న తన జీవితాన్నే ధారపోశాడు. అప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. కానీ గుండె నిండా ధైర్యం ఉండేది. అందుకే ఈరోజు మా దగ్గర డిగ్రీలున్నాయి. చాలామంది అంటుంటారు కదా, ఆడపిల్లలకి చదువెందుకు? రేపు పెళ్లి చేస్తే వెళ్ళిపోతారు కదా అని. కానీ మా నాన్న ఆ మాటల్ని ఎప్పుడూ నమ్మలేదు. నా ముగ్గురు కూతుళ్ళు నా కొడుకులతో సమానం అనేవారు. ఆయన మమ్మల్ని చదివించడానికి పడ్డ కష్టం చూసి మేము కూడా ఎప్పుడూ అనవసరమైన ఖర్చులు మాత్రం చేయలేదు. ఓ కొత్త పెన్సిల్ కొన్నా కూడా అది అరిగిపోయి పట్టుకోవడానికి వీల్లేనంత వరకే వాడుకునేవాళ్ళం. ఎందుకంటే ఆ పెన్సిల్ వెనుక నాన్న చెమట ఉందని మాకు తెలుసు. ఈరోజు మన పిల్లలు అడగడానికంటే ముందే అన్నీ ఇచ్చేస్తున్నాం. కానీ వాళ్ళకి ఆ వస్తువు వెనుక ఉన్న విలువ తెలుస్తుందా? మనం మన పిల్లలకి మంచి సౌకర్యాలను ఇస్తున్నాం. కానీ రేపు మనం లేనప్పుడు వాళ్ళు కష్టాన్ని ఎలా తట్టుకుంటారు? ఒకప్పుడు మన పేరెంట్స్ మనల్ని చదివిస్తూనే ఆస్తులు పెంచేవారు. కానీ ఇప్పుడు మనం మన పిల్లల్ని చదివించడానికి వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని కూడా అమ్మేయాల్సి వస్తుందేమో. ఇలా అంటున్నానేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఒక్క ఎల్‌కేజీ సీట్ కోసం లక్షలలో ఫీజు కట్టాలి. అడ్మిషన్ ఫీజ్ అని ఒకసారి, టర్మ్ ఫీజ్ అని ఒకసారి, బస్ ఫీజ్ అని ఒకసారి, యాక్టివిటీ ఫీజ్ అని ఒకసారి, బుక్స్‌కి, యూనిఫార్మ్స్‌కి ఓహో! ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి డబ్బులే. ఇప్పుడున్న కాలంలో మనం లక్షలు సంపాదిస్తున్నా సరే నెలాఖరికి మిగిలేది సున్నానే. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు చూడాలి, పిల్లల ఖర్చులు చూడాలి, ఇంటి ఖర్చులు చూడాలి. అప్పుడు అనిపిస్తుంది చదువు అనేది ఎప్పుడు వ్యాపారంగా మారిపోయింది అని. ఇప్పుడు ఇంకా చిన్నవాడే. అప్పుడే ఇంత ఖర్చవుతుంటే వాడు పెద్దయ్యాక పై చదువులకు పరిస్థితి ఏంటి? ఒక్కడి పరిస్థితే ఇలా ఉంటే ఇద్దరు పిల్లలున్న వాళ్ళ ప్రతి పేరెంట్ పరిస్థితి ఏంటి? మన నాన్నలకు ఉండే ఆస్తులు మన చదువులకు సరిపోయాయి. మరి ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఈ ఫీజులకే సరిపోకపోతే రేపు మన పిల్లలకి మనం ఏం మిగిలిస్తాం? కేవలం ఒక ఖరీదైన స్కూల్ సర్టిఫికేట్ మాత్రమేనా? మన తాతలు ఆస్తులిచ్చారు. మన తండ్రులు చదువునిచ్చారు. మరి మనం మన పిల్లలకి ఏమిస్తున్నాం? లోన్‌లతో కూడిన ఫ్యూచర్‌నా? ఆలోచించినా మనం చేసేదేం లేదు. ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఒక్కటే ఆశ. మన పిల్లలు గొప్పగా ఉండాలి అని. ఆ ఆశే మన బలహీనత కూడా. అందుకే ఎంత అడిగితే అంత ఆలోచించకుండా కట్టేస్తున్నాం.
మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ చదువు ఇవ్వాలి. ఎందుకంటే చదువు కంటే విలువైన ఆస్తి మరొకటి ఉండదు కదా! నేను కేవలం పుస్తకాల కవర్స్ వేస్తున్నానని అనుకుంటే మాత్రం పొరపాటే. కాదు. నా జ్ఞాపకాలకి, నా ఆవేదనకి అద్దం పట్టే ప్రయత్నం. డబ్బుతో కొనే చదువు కంటే కష్టంతో నేర్చుకునే విద్య గొప్పది అని మన పిల్లలకి నేర్పిద్దాం. ఈ వీడియో మీ మనసుకి కనెక్ట్ అయితే మీ నాన్నగారి మెమరీస్‌ని నాతో పంచుకోండి. ఒకప్పుడు చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చదువుని కొనుక్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు బడి అంటే గుడిలా ఉండేది. కానీ ఇప్పుడు అద్దాల మేడల్లా తయారైపోయింది. బుక్స్ మీద ఉన్న ఈ కవర్స్ బుక్స్‌ని ఎలా కాపాడతాయో, మా నాన్న పడ్డ కష్టం మా జీవితాలను అలా కాపాడింది. మరి మీరు, మీ పిల్లల చదువుల కోసం మీరు పడుతున్న పోరాటం ఎలాంటిది? ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఇలాగే కష్టపడుతున్నారో కామెంట్ చేయండి. ఇది నా కథ మాత్రమే కాదు అనుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రి కథ. ఫైనల్‌గా ఒక గంట శ్రమ తర్వాత బుక్స్‌కి కవర్స్ వేయడం అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.